నువ్వే పడాలి. భారత్ మాతా కీ ఈరోజు అనగా అమ్మవారికి అనేక మందులు భక్తులు రావడం జరిగింది. ప్రతి ఆలకాంక్ష ఈ విధంగా 10,000 నుంచి 20,000 భక్తులు దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు మేము కూడా పాపలమ్మను దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ చల్లని తల్లి చక్కని తల్లి మనం కోరుకున్నటువంటి కోరికలను తీరుస్తూ ఎన్నో సంవత్సరాల నుండి నియోజకవర్గం పోలవరం జిల్లా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇతపల్లి పాపలమ్మకి ఈ రంపచోడవరం నియోజకవర్గం కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా ముఖ్య అతిథులు బయట నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకులు కానీ వ్యాపారవేత్తలు కానీ ఎవరు వచ్చినా కానీ మొదటిగా రంపచోడవరం వచ్చినట్లయితే పోలవరం పక్కన ఉన్నటువంటి సీతపల్లి పాపలమ్మ అమ్మవారిని దర్శనం చేసుకొని రంపచోడవరం రావడం జరుగుతుంది. అదేవిధంగా పుణ్యక్షేత్రాలు అనేకం ఉన్నాయి. సీతపల్లి పాపలమ్మ తల్లితో పాటు అదేవిధంగా రంపలో చూసినటువంటి స్వయంగా వేసినటువంటి శివుడు కూడా శివాలయం కూడా ఉంది. ఈ రెండు ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రంగా చాలా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈ రెండు క్షేత్రాలను నడిపించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చినటువంటి భక్తులు అనేక మొక్కులు తీర్చుకుంటారు, కోళ్ళను కోసుకుంటారు, మేకపోతలను వేసుకుంటారు. అదేవిధంగా బిర్యానీ వండుకొని అందరూ ఆనందంగా కలిసి భోజనం చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయపరంగా ఇక్కడ నడుస్తుంది. ఎటువంటి గొడవలు అల్లరు లేకుండా సాంప్రదాయపరంగా నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ అమ్మవారి సన్నిధిలోకి వచ్చే మంచి వాతావరణంలో పచ్చని వాతావరణం కొండ ప్రాంతంలో వెళ్తున్నటువంటి అమ్మవారు ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోవాల్సిందిగా మేమే కాకుండా మిగతా భక్తులు కూడా మా అమ్మవారి దగ్గరికి రావాలనేసి కోరుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా వస్తారు. సమ్మర్ సీజన్లో మేలోనే ఈ యొక్క జాతర జరుగుతుంది. అమ్మవారి యొక్క జాతర గవర్నమెంట్ నడిపించడం జరుగుతుంది. ఎంతో ఆనందంగా ఆ రోజు కూడా ఎంతో మంది భక్తులు దర్శనం చేసుకోవడం కూడా జరుగుతుంది అమ్మవారికి. ఆ విధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు కూడా ఇంకా రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. భారత్ మాతాకి పాపలమ్మ తల్లికి